అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. లోకములో మనం వింటున్నటువంటి ప్రేమలు, మనం చూస్తున్నటువంటి ప్రేమలు వేరు. దేవుని యొక్క ప్రేమ వేరు. లోక ప్రేమకు దేవుని యొక్క ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటూ ఉన్నది. లోకములో ఎవరైనా మనల్ని ప్రేమించాలి అని అంటే వారికి ఏదో ఒక రీతిగా మనం సహాయం చేసి ఉండాలి. కానీ దేవుని యొక్క ప్రేమ చాలా ప్రత్యేకమైనదండి. ఉదాహరణకు దేవుని వాక్యములో ఒక సందర్భాన్ని తీసుకుందాం. యేసు ప్రభువారు భూలోకంలో ఉన్న సమయంలో యెరికో పట్టణానికి వెళ్ళాలని అనుకున్నారు. యెరికో పట్టణానికి యేసు ప్రభువారు వస్తున్నారన్నటువంటి మాట అనేక మంది విని ఆయన్ను చూడటానికి అనేక మంది వ్యక్తులు వచ్చారు అక్కడికి. వారిలో జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పన్నులు వసూలు చేసుకుంటూ ఉండేవాడు. అయితే అతను ఎలాంటి వాడంటే అన్యాయముగా అతను తీసుకోవలసినటువంటి పన్ను కంటే కూడా ఎక్కువగా అతను అన్యాయంగా తీసుకుంటూ ఉండేవాడు. అందుకని అతని ఊరిలో మంచి పేరు లేదు అతనికి. అందరూ కూడా చూసి ఈ జక్కయ్య అనేటువంటి వాడు అన్యాయంగా పన్నులు వసూలు చేస్తాడు, ఇతను పాపాత్ముడు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు అందరూ. కానీ యేసయ్య అక్కడికి వస్తున్నాడు అనేటువంటి మాట విని యేసయ్యను చూడాలని జక్కయ్య కూడా వెళ్ళి ఉన్నాడు. అయితే చాలా పొట్టివాడండి అతను. ఆ కారణంగా జనసమూహాలు ఎక్కువగా ఉన్నాయి. యేసు ప్రభువారిని నేను చూడలేనని చెప్పి అక్కడే ఉన్నటువంటి ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద కూర్చున్నాడు. అది మేడు చెట్టు. ఆ మేడు చెట్టు మీద కూర్చొని యేసు ప్రభువారు రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. సడన్గా యేసు ప్రభువారు కూడా వస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు కూడా వచ్చి జక్కయ్యనే చూశారండి. జక్కయ్య, చెట్టు దిగి త్వరగా రా, నేను మీ ఇంటికి వస్తున్నానని చెప్పగానే జక్కయ్య త్వరగా చెట్టు దిగి వచ్చి తన గృహమునకు యేసు ప్రభువారిని తీసుకువెళ్ళి ఉన్నారు. ఆ వెళుతుంటుంటే ఆ ఊరు వారందరూ కూడా ఈ జక్కయ్య ఎలాంటి వాడు, ఈయనకి తెలియదా, ఇలాంటి పాపాత్ముడి ఇంటికి వెళుతున్నాడని చెప్పి చాలామంది సణుక్కుంటున్నారు. ఎందుకంటే నిజంగా వాస్తవానికి జక్కయ్య అలాంటి వాడు, ఏ మంచి కూడా జక్కయ్యలో లేదు. అన్యాయంతో అతని హృదయం నింపబడిపోయి ఉంది. అలాంటి అన్యాయస్తుడి ఇంటికి యేసు ప్రభువారు వెళుతున్నారండి. వెళుతుంటే అది చూసినటువంటి ఊరు జనం అంతా కూడా చెడ్డగా మాట్లాడుకున్నారు. కానీ యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళారో ఆ జక్కయ్యలో ఒక మార్పు వచ్చింది, ఒక పరివర్తన వచ్చింది, ఒక పశ్చాత్తాపం వచ్చి అయ్యా యేసయ్యా, ఇప్పటి వరకు అన్యాయంగా నేను పన్నులు వసూలు చేశాను, ఇక మీద ఎవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేశానో వాళ్ళకి 4 అంతలుగా నేను ఇస్తాను, ఇక నుంచి నా బ్రతుకును మార్చుకుంటానని చెప్పి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఊరి వారందరూ కూడా జక్కయ్యను అసహించుకుంటున్నారు. కానీ యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళి యేసయ్య చూపిన ప్రేమను బట్టి జక్కయ్య జీవితమే మారిపోయింది. అన్యాయస్తుడిగా ఉన్నవాడు మంచివాడిగా మారిపోయాడు. ఈ రోజున జక్కయ్యే కాదు కానీ మనం అందరి ఎడల కూడా దేవుడు ఎంతగానో ప్రేమ చూపించి ఉన్నారు. కారణం ఏమిటంటే మనలో కూడా ఏ మంచి లేదు, ఏ నీతి లేదు, ఏ యథార్థత లేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించినారు. మన దగ్గర వెండి లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, ఆస్తి ఐశ్వర్యాలు లేకపోవచ్చు, దేవుని యొక్క ప్రేమ మన పైన చూపించినారు. ఎందుకంటే ఏం కావాలండి? జక్కయ్యని ఏ మాదిరిగా అన్యాయస్తుడను దేవుడు ప్రేమించాడో అలాగనే పాపపు జీవితంలో ఉన్నటువంటి మనల్ని కూడా దేవుని ప్రేమ మార్చి మంచి వారిగా చేసింది. అందుకే దేవునికి మనము సదాకాలము రుణస్థులమై ఉన్నాము. దేవుడి మాటలు దీవించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. జక్కయ్య జీవితాన్నే కాదు ప్రభువా, మా అందరి జీవితాలను మార్చి ఉన్నారు. మీ ప్రేమ మా ఎడల చూపించి నేడు ఈ స్థితిలో ఉన్నామంటే మేము తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రము, ఉండడానికి గృహము మాకు దయచేసి మా అవసరాలన్నీ తీరుస్తున్నారు. అంతేకాదు ప్రభువా, మా అతిక్రమములు క్షమించి నీతిమంతులుగా చేసినటువంటి గొప్ప దేవుడు నీవు. కనుక ఈ ఉదయకాల సమయం ప్రార్థనలు ఏకీభవించిన వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ ప్రేమ వారి యొక్క జీవితాల్లో చూపించినందుకు వందనములు తెలియపరుస్తూ, ఇంకా ప్రభు అనేక మంది మీ ప్రేమ పొందుకోవలసిన వారు ఉన్నారు. అట్టి వారి ఎడలు కూడా మీ ప్రేమను కనుపరిచి వారిని కూడా
నిత్య జీవమునకు వారసులుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఈరోజు నిబిడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వారి పనులన్నిటికీ తోడుగా ఉండి ఈ రోజంతా నిబిడలు సంతోషంగా ఉండులాగున నిబిడలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.